హైదరాబాద్ సంతోష్ నగర్లోని వంటరి సునీత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ శాంతి భద్రతను కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు. రాత్రి సమయంలో బయట తిరుగుతున్న యువకులతో కొన్ని సందర్భాల్లో వాగ్వాదాలు, గొడవల వల్ల హింసాత్మక సంఘటనలకు దారితీసే ప్రమాదం ఉందని పోలీసులు గుర్తించారు. అలాంటి పరిస్థితులను అరికట్టేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్టు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అలాగే రాత్రి సమయంలో పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు ఎందుకు వెళ్తున్నారో గమనించాలని తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద కదలికలు, సంఘటనలు కనిపించినప్పుడు వెంటనే 100 నంబర్కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ రోజు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, సంతోష్ నగర్ ఏరియా పరిధిలో ముఖ్యంగా రక్షాపురం, జీకే ఫంక్షన్ బ్యాక్ సైడ్, మహమ్మద్ నగర్, జావేద్ నగర్, అక్బర్ నగర్ ఏరియాల్లో ఏవైతే డార్క్ ఏరియాలు, ఐసోలేట్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో మా యొక్క ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు ఏరియా పెట్రోలింగ్, మా యొక్క పెట్రోలింగ్ అధికారులు మరియు బ్లూ కోడ్స్ అధికారులతో కలిసి ఏరియాలో పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఈ పెట్రోల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, కొంతమంది పిల్లలు రాత్రి సమయాల్లో ఆ ఏరియాల్లో కూర్చోవడం, న్యూసెన్స్ చేయడం, మందు తాగడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు యొక్క సమాచారం ఆధారంగా ఈ యొక్క పెట్రోలింగ్ చేయడం జరిగింది. మేము ముఖ్యంగా మా ఏరియా పరిధిలో ఉన్న తల్లిదండ్రులు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏమనగా, మీ యొక్క పిల్లలు రాత్రి సమయాల్లో దయచేసి అనవసరంగా ఈ బళ్ళు వేసుకుని త్రిబుల్ రైడింగ్ గా ఏరియాలో తిరగకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ వహించి రాత్రి సమయాల్లో పిల్లలు బయటకు పోకుండా ఇంట్లో ఉండవలసిందిగా పిల్లల యొక్క పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, సంతోష్ నగర్ ఏరియా పరిధిలో ముఖ్యంగా రక్షాపురం, జీకే ఫంక్షన్ బ్యాక్ సైడ్, మహమ్మద్ నగర్, జావేద్ నగర్, అక్బర్ నగర్ ఏరియాల్లో ఏవైతే డార్క్ ఏరియాలు, ఐసోలేట్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో మా యొక్క ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు ఏరియా పెట్రోలింగ్, మా యొక్క పెట్రోలింగ్ అధికారులు మరియు బ్లూ కోడ్స్ అధికారులతో కలిసి